భాగ్యనగర్ ఫలక్నుమాలో ఉన్న పంచలింగాల ఆలయ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ నాయకురాలు మాధవీలత డిమాండ్ చేశారు. రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఆమె లక్డీకపూల్లోని హైదరాబాద్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఆలయంలోని 3 ఎకరాల భూమిని కబ్జాదారులు తమ ఆధీనంలోకి తీసుకుని అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారని, ఈ కబ్జాపై వానర సేన 15 ఏళ్లుగా పోరాటం చేస్తోందని అన్నారు. 3 వారాల్లో కబ్జాపై కలెక్టర్ చర్యలు తీసుకోకపోతే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు జూన్ 10వ తారీఖు ప్రజావాణిలో వచ్చి నేను నాతో పాటు వానర సేన రాష్ట్ర అధ్యక్షులు వానర సేన సభ్యులందరూ కలిసి కూడా గత 20 ఏళ్లుగా పంచలింగాల భూమి దేవాలయం ఒక 3.15 ఎకరాల భూమిని ఏదైతే కబ్జాదారులు వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం జరిగిందో, ఈ విషయంగా వానర సేన 15 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. సరే, ప్రజావాణిలో వచ్చి మన బాధలు విన్నపించుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదేమో అన్న భావనతోటి ఈరోజు నేను సభ్యులందరూ వానరసేన సభ్యులందరూ వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే ఆయన పాపం చాలా బాధపడిపోయారన్నమాట. అయ్యో పోన్లే అమ్మా, కబ్జాదారులు కబ్జా చేసుకున్నా కూడా 50 ఏళ్ల నుంచి కబ్జా చేసుకున్నారు వాళ్ళు. పాపము ఈ కబ్జాదారులు 50 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ జీవనోపాధి కదా పాపము. మరి ఎలా అమ్మా అంటే కలెక్టర్ గారికి కబ్జాదారుల జీవనోపాధి మీద ఉన్నంత ప్రేమ గుడి మీద కానీ, గుడి మాన్యం మీద కానీ, గుడి వెనక బతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఇండ్లలో వాళ్ళ సురక్షితంగాని మీద ఆయనకు దయా జాలి లేకపోవడం ఆ ఫస్ట్ స్టేట్మెంట్ తోటే నాకు ఎందుకో కొంచెం కోపం వచ్చింది. నిజం చెప్పాలంటే కలెక్టర్ గారిని అడిగాను, చాలా అన్యాయం అండి, కబ్జాదారుల మీద జాలి కలగడం మీకు. 50 ఏళ్ల నుంచి వాళ్ళు కబ్జాలు చేశారు, అప్పటి నుంచే ఉందని ఆయన ముందు ఆయన ఒప్పుకోవడం చాలా బాగుంది. చప్పట్లు కొడదాం. 50 ఏళ్ల నుంచి కబ్జాలు కొడుతున్నారు, కలెక్టర్ గారు ఒప్పేస్తున్నారు. కానీ నేను అన్నాను, అది కాదండి, నేను గుడికి వస్తే పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక పెద్ద బలగంతో వచ్చి నా వీడియో తీస్తుంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతోంది కదండి, మరి ఇది 50 ఏళ్ళది కాదు కదా. కుడి పక్కన 10 ఏళ్ల నుంచే కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్లు మరి అవి 50 ఏళ్ళవి కాదు కదా. పోనీ ఓ పని చేద్దాము, 50 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 40 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 30 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 20 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, 10 ఏళ్ల క్రితం ఎన్ని బిల్డింగులు కట్టారు, ఈ రోజు ఎన్ని బిల్డింగులు కట్టారు. ముందు పేపర్ మీద రాసేసుకుందాంగా. ఆయన బాధ 50 ఏళ్ల బిల్డింగులు కదా, 40 ఏళ్ల బిల్డింగులు, 30 ఏళ్ల బిల్డింగులు, 20 ఏళ్ల బిల్డింగులు, 10 ఏళ్ల బిల్డింగులు కదా, అవి కూడా ఓటిచ్చేసేయండి. ఈ బాధ ఉంది. కానీ వెనక ఇదే గుడి, పంచలింగాల గుడి వెనకాల 100 కుటుంబాలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలవి. ఆ కుటుంబాలకి ఇంటికి దౌర్జన్యంగా వచ్చి మాఫియాలు వచ్చి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి వాళ్ళని బెదిరించి తరిమేశారు. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ జీవనాధారం కదా వీళ్ళకి. నేను ఒకటే అడిగాను, నేను పేపర్ మీద ఇవన్నీ మాటలు కాదండి, మీరు మాతో చెప్పడం, మేము విని వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా రెగ్యులర్గా అలవాటు అయిపోయిన విషయాలు. నాకు పేపర్ మీద డేట్ రాసి ఇవ్వండి ప్రజావాణిలో, నేను మళ్ళీ వచ్చి అడుగుతాను. ఆ రోజున అడిగాను. 3 వారాలకు ఒక డేట్ వేశాడు ఆయన. ఏం డేటో చెక్ చేయండి. అది 3 weeks from today. ఈ రోజు నుంచి 3 వారాలు అంటే 3 వారాలని రాశారుగా. నెక్స్ట్ మంత్ అందరు ఎదురుగుండానే ఒప్పుకున్నారు 3 వారాలు. ఈ రోజు నుంచి 3 వారాల గడువును తీసుకొని మళ్ళీ 30 జూన్కి నేను మళ్ళీ ప్రజావాణికి వస్తాను. దీని న్యాయం తీసుకోకుండా నేను ఊరుకోను, ఊపిరి వదలను. जय बोलो सियावर रामचंद्र की जय, बोलो भारत माता की जय।